ఒక ఆయనకి పక్షుల సౌండ్ చాలా ఇష్టం అంట. సరే అనేసి మార్కెట్కి వెళ్ళి ఒక మంచి పక్షి కొనుక్కొని వచ్చి దాంతోపాటు పంజరంలో పెట్టిండంట తీసుకొచ్చి ఇంట్లో. ఇంకా దానా వేస్తున్నాడు, అది చక్కగా తింటలేదు. ఆ తర్వాత పాటలు పాడతలేదు, ఏమీ అసలు సప్పుడు చేయకుండా కూర్చుందంట. ఒక పెద్ద మనిషిని అడిగినంట, అన్న ఇది కొన్నానే మంచిగా వాడేది పాటలు అంట, అది ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాక పాటలు పాడతలేదు ఏం లేదంట. ఆ పెద్ద ఆయన చెప్పిండంట, ఒరే బాబు పంజరంలో పెడితే ఏం పాడుతుందిరా, దాని ఫ్రీడమ్ అంతా తీసేసుకున్నావా, పక్షిని పెంచే విధానం అది కాదు బాబు. అవి పంజరంలో ఉంటే పంజరంలోనే ఉంటుంది. దాని న్యాచురల్ స్వభావాన్ని నువ్వు కట్టడి చేసి పడేసినావు, నీ కంట్రోల్లో పెట్టుకున్నావు. దానికి ఫ్రీడమ్ ఇవ్వు, దాని మానాన దాన్ని వదిలేసేయి. నీకు పక్షుల శబ్దం వినాలి అంటే, ఆ మంచి సౌండ్స్ వినాలి అంటే, పాటలు వినాలి అంటే నీ పెరట్లో చెట్టు వేయి బాబు, మస్తు జాగా ఉంది కదా అంటే. ఎంత పెద్ద చెట్టు వేయాలన్నా అంటే వేయరాదు అన్నట. వేసిండంట, ఆ మొక్కని పెద్దగా అయిందంట. తర్వాత పక్షులు రావడం స్టార్ట్ చేసినాయంట. ఒకటి కాదు, చాలా వచ్చినాయంట. రోజు ఆయనకు చాలా ఇష్టం అంట సప్పుడు వినడం. ఎంత మంచి పని చేసిండు ఆ పెద్ద ఆయన అని. ఇది ఒక చిన్న సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి. చాలామంది టీచర్లు కంట్రోల్లో పెడతారు పిల్లల్ని. పెట్టాలి, ఎంతవరకు అంతవరకే. అతిగా అంటే నేను హిట్లర్లాగా ఉంటాను అంటే నడవదు. తల్లిదండ్రులు కూడా అంతే. నా డిసిప్లిన్ అంతా కూడా ఐరన్ డిసిప్లిన్, హిట్లర్ డిసిప్లిన్ అంటే ఎంతమంది పిల్లలు నాశనం అయిపోయినారు. నీ ముందు బాగుంటారు, నీ వెనక నటిస్తారు అనమాట, కథలు చేసేవి చేస్తూనే ఉంటారు. అలాగే కంపెనీలు, వ్యాపారస్తులు అస్సలు వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వరండి. ఎప్పుడు నిలవడానే ఉండాలి అంటారు కొంతమంది సెక్యూరిటీ వాళ్ళని. అరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వు బై. కొంతమంది మేనేజర్లు ఉంటారు, నా మాటే వినాలి, నా మాట శాసనం, నా మాట జవదాటితే ఇదైపోతారు. అరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే, వాళ్ళ మైండ్ వికసిస్తే మంచి ఆలోచనలు వస్తాయి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఇన్నోవేటివ్ థాట్స్ పెరుగుతాయి, కంపెనీకి లాభాలు చేకూరుస్తారు, ఆఫీస్కి మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఫ్రీడమ్ అన్నది టు సమ్ ఎక్స్టెంట్ అన్నది ఇవ్వాల్సిందే. దాన్ని దయచేసి హరించడానికి ప్రయత్నం చెయ్యొద్దు.